హలో అందరికీ నమస్కారం, వెల్కమ్ టు అవర్ ఛానల్ అబీ టీవీ. సో ఇప్పుడైతే మనం సికింద్రాబాద్ ప్యారల్ గ్రౌండ్స్కి అయితే వచ్చేసినాం. ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్ ఎలా జరుగుతుంది ఏందని ప్రతి ఒక్కటైతే కవర్ చేసామన్నమాట. సో ఇక్కడ అయితే ధూమ్ ధామ్గా మన తెలంగాణ ఫెస్టివల్స్, మన బోనాలు కానీ కోలాటం కానీ ప్రతి ఒక్కటి ధూమ్ ధామ్గా అయితే చేసి అయితే మస్తు చేస్తున్నారు ఇక్కడ అయితే. సో ఏమేమి ఉన్నాయి, అరేంజ్ ఏమేమి చేసారు, కైట్స్ ఎలా ఎగ్గేస్తారు, డిఫరెంట్ కైట్స్ వచ్చినాయి, ఏమేమి కైట్స్ వచ్చినాయి, ఏ కంట్రీ నుంచి వచ్చారు, ఎన్ని కంట్రీస్ వాళ్ళు వచ్చారు, ఎలాంటి కైట్స్ ఉన్నాయి, ప్రతి ఒక్కటైతే కవర్ చేశాను. వీడియో లాస్ట్ వరకు చూడండి. అదే కొత్త వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. వీడియో ఎక్కడ మిస్ కాకండి. మీరు ఇంట్లో ఉండి ప్యారల్ గ్రౌండ్స్ రాకుండా ఇక్కడ ఏం జరుగుతుందని మొత్తం మన వీడియో రూపంలో అయితే నేను ముందుకు తీసుకొచ్చాను అనమాట. లాస్ట్ వరకు చూస్తే మీకే అర్థమైతే. థ్యాంక్ యూ అందరికీ. హలో బ్రదర్తో అయితే మాట్లాడి తెలుసుకుందాం. సో బ్రదర్ ఎక్కడ నుండి వస్తున్నాం బ్రదర్? ఫ్రమ్ హైదరాబాద్ లోకల్. సో ఏం మీ కైట్ స్పెషల్ ఏంటి బ్రదర్? దీని కాన్సెప్ట్ వచ్చేసి ట్రైన్ కైట్ అనేది. ఓకే. సింగిల్ థ్రెడ్ వచ్చేసి 150 కైట్స్ వరకు ఉంటాయి. ఓకే. ఒకటే కైట్తో మిగతా ఒకటే థ్రెడ్తో అన్ని కైట్స్ కంట్రోల్ చేయాల్సి వస్తుంది. దీన్ని ఒకటే థ్రెడ్లో పెట్టేసి లాస్ట్ అయితే ఒక పెద్ద కైట్ ఉంటుంది. లాస్ట్ చిన్న కైట్స్ ఉంటాయి సేమ్ ఇదే, కానీ ఇప్పుడు గాలి తక్కువ ఉంది కాబట్టి పెద్ద కైట్ సపోర్ట్ తీసుకుంటున్నాము. ఓకే. నార్మల్గా అయితే ఒక విండ్ ఎక్కువ ఉంటే సింగిల్ కైట్సే డైరెక్ట్ లేచిపోతాయి. అది డాక్రోన్ థ్రెడ్ ఉంటుంది, నైలాన్ థ్రెడ్ ఉంటుంది, డాక్రోన్ థ్రెడ్. నార్మల్ మన మాంజాక అలాంటి దారితో ఆగదు ఇది. ఈ హెవీ ఉంటాయి, అన్ని సింగిల్ కైట్స్ కదా, ఆగదు ఇది. సో ఎట్లా అనిపిస్తుంది సార్ ఈసారి కైట్ ఫెస్టివల్ ఇక్కడ? మేము రెగ్యులర్గా ప్రతిసారి వస్తూ ఉంటాము, ఈసారి కూడా వస్తాము. మనది వచ్చేసి కోహినూర్ కైట్స్ ఫ్రమ్ హైదరాబాద్. ఎవ్రీ ఇయర్ నేషనల్ ఇంటర్నేషనల్ ప్రోగ్రామ్స్ అన్ని మేము కండక్ట్ చేస్తూ ఉంటాం. ఎవ్రీ ఇయర్ అనేది డిఫరెంట్ కైట్స్ అనేది వేస్తుంటారా? ఓన్లీ ఎవ్రీ ఇయర్ మోడల్స్ డిఫరెంట్ 2-3 మోడల్స్, కొత్త మోడల్స్ వస్తూనే ఉంటాయి మన దగ్గర. టైప్ ఆఫ్ రేట్ ఒక 30-40 మోడల్స్ ఉన్నాయి. అక్కడ మా స్టాల్లో చూడొచ్చు. బాలాజీ, రొడోకో, స్వామి వివేకానంద, భగత్ సింగ్, చాలా కైట్స్. బుల్లకాట్ మీన్స్ ఎడ్ల బండి, అలాగే డిఫరెంట్ ఆఫ్ వెరైటీ కైట్స్ ఉంటాయి. దీనికైతే 100 కైట్స్ చిన్నవి లాస్ట్లో ఉంటాయి. కంప్లీట్ 100 సింగిల్స్ 1 మీటర్ డిస్టెన్స్లో కంటిన్యూ ఉంటాయండి. ఓకే సార్, థ్యాంక్ యూ. సో మన హైదరాబాద్ నుంచి లోకల్ నుంచి అయితే ఎగరడం అయితే జరుగుతుందంట. సో ఒక్క ట్రేడ్కే లైన్గా 100 కైట్స్ అనేది పెట్టేసి అయితే ఎగరడం అయితే జరుగుతుంది. సో ఇంకా వాళ్ళ దగ్గర కూడా చాలా డిఫరెంట్ కైట్స్ కూడా ఉన్నాయి. సో ఒక్కసారి స్టాల్లో వెళ్ళేసి కైట్స్ ఎట్లా కనిపిస్తున్నాయి, ఏ డిఫరెంట్స్ ఉన్నాయని ప్రతి ఒక్కటైతే డీటెయిల్ చూద్దాం. సో ఈ కైట్ కూడా చూద్దాం ఎట్లా ఎగురుతుందో ఏంటనేసి చూస్తూ ఉండండి. ఇక్కడ చూసుకుంటే మనకు పెద్ద గాలిపటం అనేది కొనాలి కనిపిస్తుంది ఒకటి. ఆ గాలిపటంకి చిన్న గాలిపటాలు చాలా వరకు అయితే పెట్టేసి ఎగరేయడం అయితే జరుగుతుందన్నమాట. ఇక్కడ కైట్ కనిపిస్తుంది కదా, ఈ కైట్ ఒక్క కైట్ అనేది పెద్ద లాస్ట్లో ఉంది. ఆ కైట్కి చిన్న కైట్లు పెట్టి చాలా వరకు అయితే ఎగరేస్తున్నారు. సో చూడండి,
చాలా వరకు అయితే కైట్స్ చిన్న చిన్న కైట్స్ ఉన్నాయి, చాలా బ్యూటిఫుల్గా అయితే కనిపిస్తున్నాయి అన్నమాట. ప్రజల సహకారం చాలా ప్రధానమని తెలియజేస్తూ within short we are going to invite our honorable Minister of Tourism Jubali Krishna garu వస్తున్నారు వారిని అలాగే A555 కా
स्टॉल है, वो स्टॉल में रख लेना, उस स्टॉल में वो स्टॉल में అనుకుంటా అన్ని రెండులో ఉన్నాయి కదా నువ్వే అమ్మాలమ్మా. आइए सर, गरम गरम मिर्ची है, पापड़ है, आइए।